నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. పుష్పం నుంచి సుగంధాన్ని, నువ్వుల నుండి నూనెని, పాల నుండి వెన్నెను, ఫలం నుంచి రసమును, అరణి నుంచి అగ్నిని ఏ విధంగా తగిన ఉపాయాలతో వేరుపరుచుకుందుమో, మన దేహంలో గల ఆత్మజ్ఞానాన్ని వేరుపరిచి ఉపయోగించి గొప్పవారు కావాలి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం, జూలై 27, 2024 శనివారం. సూర్యోదయం ఉదయం 5:57 సూర్యాస్తమయం సాయంత్రం 6:47. చంద్రోదయం రాత్రి 11:26. చంద్రాస్తమయం మధ్యాహ్నం 12:30. తిథి సప్తమి రాత్రి 9:22 వరకు. తదుపరి అష్టమి. నక్షత్రం రేవతి మధ్యాహ్నం 1 వరకు. తదుపరి అశ్విని. కరణము విష్టి ఉదయం 10:24 వరకు. తదుపరి భవ రాత్రి 9:22 వరకు. తదుపరి బాలవ. యోగము ధృతి రాత్రి 10:42 వరకు. తదుపరి శూలము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 9:10 నుండి 10:46 వరకు. యమగండం మధ్యాహ్నం 1:58 నుండి 3:35 వరకు. గుళిక కాలం తెల్లవారుజామున 5:57 నుండి 7:33 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:40 నుండి 8:31 వరకు. వర్జ్యం ఉదయం 7:59 నుండి 9:30 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:21 నుండి 5:09 వరకు. అమృత గడియలు ఉదయం 10:44 నుండి 12:14 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి 12:48 వరకు. జూలై 27 శనివారం. ఈరోజు మంచిదైన ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి సప్తమి రాత్రి 9:22 వరకు ఉంటుంది. తదుపరి అష్టమి. సప్తమి తిథి సకల శుభకార్యాలకు అనుకూలమైన తిథి. తదుపరి వచ్చి అష్టమి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. వారం శనివారం చాలా రకాల శుభకార్యాలకు వాడరు కావున ఈ రోజంతా కూడా ఎటువంటి శుభకార్యాలకు అనుకూలంగా లేదు. ఉత్తరాభాద్ర నక్షత్రమున నామకరణం చేయుటకు ముహూర్తము 2 రోజుల ముందుగానే మొదలయ్యింది కావున ఈరోజు ఎటువంటి పట్టింపు లేదు. ఉదయం 5:57 వరకు నామకరణం చేయడానికి ముహూర్తము ఉన్నది. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు కర్కాటక రాశిలో ఉంటారు. చంద్రుడు మధ్యాహ్నం 12:59 వరకు మీనరాశిలోను, తదుపరి మేషరాశిలోను ఉంటారు. శనివారం రోజున తూర్పు దిక్కున, ఆగ్నేయం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. కుంతీదేవికి వాయుదేవుడు వరంగా ప్రసాదించిన బిడ్డ భీముడు. ఈరోజు ప్రశ్న. కుంతీదేవి ఏ దేవుడిని ప్రార్థించి అర్జునుడికి జన్మనిచ్చింది? సూర్యభగవానుడు, వాయుదేవుడు, ఇంద్రుడు, అశ్విని దేవతలు? మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేషరాశి ముఖ్యమైన కార్యక్రమాలు చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు. వృషభ రాశి చేతి నిండా డబ్బులు ఉండి ఇతరులకు చెల్లింపులు జరిపి ఊరట చెందుతారు. మిథున రాశి విద్యార్థులు కోరుకున్న కోర్సులు దక్కించుకుంటారు. కర్కాటక రాశి ఇల్లు వాహనాలు కొనుగోలు చేస్తారు. సింహరాశి ఏ ఖర్చులు ఎదురైనా వెనకాడరు, సొమ్ముకు లోటు రాదు. కన్య రాశి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. తులారాశి ఖర్చులను తట్టుకునే శక్తి కలిగి ఉంటారు. వృశ్చిక రాశి ప్రత్యర్థులను ఆకట్టుకోవడంలో విజయం సాధిస్తారు. ధనస్సు రాశి ఇతరుల నుంచి రావలసిన సొమ్ము అందుతుంది. మకర రాశి అవసరాలకు లోటు లేకుండా గడుస్తుంది. కుంభరాశి ఇంటి నిర్మాణ ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. మీనరాశి ఏ సమస్యనైనా నేర్పుగా పరిష్కరించుకొని ముందడుగు వేస్తారు. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.